మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం, అందులో ఇంట్లో చేసే గాజర్ కా హల్వా అంటే ఎవరెవరికి ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. ఇవాళ మనం చాలా సింపుల్ గా టేస్టీగా గాజర్ కా హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే డ్రై ఫ్రూట్స్ ని గీలో మంచిగా ఫ్రై చేసిన తరువాత అదే గీలో తురుముకున్న గాజర్ని కూడా యాడ్ చేసి మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. తరువాత తగినంత షుగర్ ఇంకా మిల్క్ కూడా యాడ్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. స్వీట్స్ లో మరి యాలకుల పొడి లేకుండా ఎలా? గాజర్ కా హల్వాలో యాలకుల పొడితోనే కదా మరి టేస్ట్ అంతా. జనరల్ గా నేను నెయ్యి కొంచెం ఎక్కువ తింటా, అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేసిన. నేనైతే మిల్క్ మేడ్ ని యాడ్ చేసా, ఇది ఆప్షనల్, మీరు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్ గా గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసిన. అండ్ టాడా, గాజర్ కా హల్వా ఇస్ రెడీ టు ఈట్. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, సూపర్ డూపర్ వచ్చింది. నాకైతే చాలా చాలా